కానీ గట్టిగా గట్టిగా దవడ మీద కొట్టినట్టుగా నిన్న సమాధానం చెప్పే ట్వీట్లు. ఆయన ఫ్లైట్ టికెట్ ఆయన కొనుక్కొని, ఆయన మ్యాచ్ టికెట్ ఆయన కొనుక్కొని, ఆదివారం పూట ఆయన మ్యాచ్ చూసుకొని, నెక్స్ట్ డే మార్నింగ్ బిల్ గేట్స్ లాంటి ఒక ప్రపంచ స్థాయి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఇక్కడికి మళ్ళీ ఎగైన్ ఆయన వచ్చే టైం కల్లా ఆయన దిగి ఎయిర్పోర్ట్లో ఆయన రిసీవ్ చేసుకొని ఎగైన్ ఆర్టీజీఎస్కి తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్న ఇన్నోవేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎగైన్ ఆయనతో పాటు ఉండి తర్వాత ఆయన ఢిల్లీ ప్రయాణంకి వెళ్ళారంటే ఒకసారి ఆలోచించు. నీకన్నా చిన్నోడు ఈరోజు యువ నాయకుడిగా అంత పేరు తెచ్చుకుంటా ఉంటే నువ్వు వీలైతే చూసి నేర్చుకో. దేనికి నీకు ఆ జెలస్? తిరిగి అతని మీద బురద జల్లుతావు. నీకులాగా గవర్నమెంట్ ఇప్పుడు కల్తీ మద్యం అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి రోజువారీ టార్గెట్లు పెట్టి కల్తీ సొమ్ము, కల్తీ మద్యం, అదేవిధంగా శాండ్కి వీటికి డైలీ పెట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి డబ్బులు తీసుకోలే ఎప్పుడు కూడా నీకులా. ఈ రోజుకి ఆయన వాడుతున్న వాహనం కూడా ఆయన సొంత వాహనం, ఆయన సొంత డీజిల్.